ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. వాట్ యు డిసైడ్ ఆన్ విల్ బి డన్. జోబ్ చాప్టర్ 22 వర్స్ 28. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీకు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఏదైతే అనుకుంటున్నావో ఆ కార్యమును దేవుడు స్థిరపరుస్తాడు అని. అది ఏదైనా సరే, ఎంత కష్టమైనదైనా సరే, ఎంత మందిని దానిని ఆపాలని చూసినా సరే, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ యొక్క మాటలు లేఖన భాగములో మనం చూసినప్పుడు యోబు స్నేహితుడైనటువంటి ఎలీఫజు ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఎలీఫజ్ అంటున్నాడు, దేవుని బిడ్డలైన వారు ఏమి అనుకున్నది జరిగిపోతుంది, ఆయనే దాన్ని సఫలమయ్యేలా చేస్తాడు. అనగా మనం అనుకున్నది ఎలా జరుగుతుంది అంటే, మన బలం వలన కాదు, మన శక్తి వలన కాదు, మన జ్ఞానం వలన కాదు, మన అధికారం వలన కాదు. దేని వలన అంటే అది కేవలం దేవుని వలన మాత్రమే జరుగుతుంది. చాలా మంది కొన్ని సార్లు తెలుసో తెలియకో కోపంలోనో గర్వంతోనో ఒక మాట అంటుంటారు, నేను ఏమంటే అది చేసి తీరుతాను, నా గురించి సరిగ్గా నీకు తెలియదు, నా వెనుక ఎవరున్నారో నీకు తెలీదు, నా జ్ఞానం ఏంటో నీకు తెలీదు, నా కష్టం ఏమిటో, నా స్టామినా ఏమిటో నీకు సరిగ్గా తెలియదు అని మాట్లాడుతుంటారు. తీరా చూస్తే ఏం చెయ్యలేరు, ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు, ఏం చెయ్యలేక చతికిలబడిపోతారు. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరు అని అనుకుంటారు గాని దేవుడు లేకుండా, ఆయన సహాయము లేకుండా ఏమి చేయలేరండి. గర్వముతోనో అహంకారముతోనో ఏదో అన్నంత మాత్రాన ఏం జరిగిపోదండి. హామాన్ అంటాడు మొర్దెకైతో, నిన్ను, ఈ యూదా జాతిని అంతటిని నేను నాశనం చేసేస్తాను అని. అతను ఒక అధికారి, అతను ఒక డబ్బున్న వ్యక్తి. అయినా అతను అనుకున్నది జరిగిందా? ఎంత ప్రయత్నించినా, ఏం చేసినా అది జరగలేదు. దేవునికి విరోధమైనది ఏది కూడా జరగదు. బహుశా నిన్ను ఎవరైనా బెదిరిస్తున్నారేమో, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని ఏదో చేసేస్తామని సవాలు విసురుతున్నారేమో. ఏం చేయలేరు, వారి వలన ఏం కాదు అని జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డగా నీవు ఏదైతే అనుకుంటున్నావో అది నీకు స్థిరపరచబడుతుంది. అయితే దానికి కారణం